చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లిన ఎమ్మెల్సీ కవితను సిబిఐ నేడు కోర్టు ముందు ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను ఇటీవలే సిబిఐ విచారించింది. లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్తో కలిసి కవిత కుట్ర చేశారని సిబిఐ ఆరోపిస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన ఎమ్మెల్సీ కవితను సిబిఐ నేడు కోర్టు ముందు ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను ఇటీవలే సిబిఐ విచారించింది. లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్తో కలిసి కవిత కుట్ర చేశారని సిబిఐ ఆరోపిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఢిల్లీ లిక్కర్ కేసులో నిన్న సిబిఐ జైల్లోనే కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసింది. సో ఈ రోజు ఉదయం 10:30 గంటలకు సిబిఐ స్పెషల్ కోర్టులో ఆమెను హాజరుపరచబోతున్నారు. సో నిన్ననే అరెస్ట్ చేసిన సందర్భంగా కవిత తరపు న్యాయవాదులు స్పెషల్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేశారు. సో దాన్ని కోర్టు విచారించలేదు. సో రెగ్యులర్ కోర్టుకు వెళ్లాలంటూ సూచించిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం 10:30కు సిబిఐ స్పెషల్ కోర్టులో కేసు విచారణ జరగబోతోంది. సో నిన్న కోర్టు సెలవు కావడంతో ఈ రోజు హాజరుపడుతున్నారు సిబిఐ అధికారులు. సో కవితను వారం రోజుల పాటు పోలీస్ కస్టడీ కోరే అవకాశం ఉంది. సో నిన్న మధ్యాహ్నం ఈ లిక్కర్ కేసులో కవితను తిహార్ జైల్లో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం తిహార్ జైల్లో ఈడీ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉంది కవిత. సో ఇటీవల గత వారం 6వ తారీఖు నాడు సిబిఐ అధికారులు కవితను విచారించారు జైలులో. సో లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ తో కలిసి కవిత కుట్ర పన్నారని సిబిఐ ప్రధాన ఆరోపణలు. సో బుచ్చిబాబు ఫోన్ నుంచి రికవరీ చేసిన వాట్సాప్ చాట్స్ దృష్ట్యా సిబిఐ పెట్టింది. సో 100 కోట్ల ముడుపులు చెల్లింపుల తర్వాత కొనుగోలు చేసిన భూములు, డాక్యుమెంట్స్ లపై దర్యాప్తు చేస్తున్న సిబిఐ సౌత్ గ్రూప్ ఆప్ మధ్య కవిత దళారీగా వ్యవహరిస్తూ 100 కోట్ల ముడుపులు చెల్లించడంలో కీలక పాత్ర పోషించారని సిబిఐ అభియోగము. సో అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి సిబిఐ దర్యాప్తు కొనసాగుతుంది. ఐపీసీ 120B కింద కుట్ర కోణంలో దర్యాప్తు కొనసాగిస్తుంది. సో మొత్తానికైతే ఈ లిక్కర్ కేసులో ప్రధానంగా గతంలో ఏదైతే సిబిఐ అరెస్ట్ చేసి విచారించిందో సౌత్ గ్రూప్ సంబంధించిన ఏదైతే అభిషేక్ బోయిన్పల్లి గానీ, బుచ్చిబాబు గానీ, శరచంద్రారెడ్డి, విజయ్ నాయర్, సో వీళ్ళ నుంచి స్టేట్మెంట్ తీసుకున్నది. సో వీళ్ళ ఫోన్ నుంచి డాటా రికవర్ చేసిన సందర్భంగా అనేక కీలక విషయాలు వచ్చాయి. సో అందులో కవిత యొక్క పాత్ర ప్రధానంగా ఉన్నట్లు సిబిఐ అభియోగం మోపింది. సో అందులో భాగంగానే సిబిఐ అరెస్ట్ చేసింది. ఏదైతే బుచ్చిబాబు ఉన్నారో, బుచ్చిబాబు అనే వ్యక్తి కవితకు సంబంధించిన ఆడిటర్. సో మొత్తం ఆమెకు సంబంధించిన వ్యవహారాలంతా ఆయనే చూసుకునేవారు కాబట్టి సో బుచ్చిబాబును ఎంక్వైరీ చేసి ఆయన ఫోన్ రికవర్ చేసుకుని ఆయన ఫోన్ లో డాటా రికవర్ చేస్తే ఆ సందర్భంగా అనేక విషయాలు సిబిఐ కనుగొన్నది. సో ఆ సందర్భంగానే కవితను అరెస్ట్ చేసినట్లు సిబిఐ ప్రధానంగా చెప్పింది. సో ఓవరాల్ గా అయితే ఈ కేసులో గత నెల 15వ తారీఖు ఈడీ అరెస్ట్ చేయడం, ఇప్పుడు సిబిఐ అరెస్ట్ చేయడము. సో మామూలుగా అయితే రెగ్యులర్ గా బెయిల్ కోసము ఇప్పటికే కవిత ఈడీ కేసులో అప్లై చేసుకుంది. నెల 16వ తారీఖు నాడు ఆ కేసు రావాల్సింది. సో ఈ తరుణంలో సిబిఐ కూడా అరెస్ట్ చేసింది. ఖచ్చితంగా ఈ రోజు అయితే ఇది సిబిఐ వారం రోజుల పాటు కస్టడీ కోరే అవకాశం ఉంది. ఖచ్చితంగా దానికి తగ్గట్టు మన కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఓకే అశోక్, మరి కవిత అసలు యాక్చువల్లీ జైల్లో ఉన్నటువంటి కవితను అక్రమంగా అరెస్ట్ చేసి మరి విచారిస్తూ ఉన్నారు అని చెప్పి కూడా కవిత తరపు న్యాయవాదులు అంటే వాదనలు వినిపించినటువంటి సందర్భం కూడా నేను చూసాం. మనం దీనికి సంబంధించి మరి సుప్రీం ఏ విధంగా రెస్పాండ్ అయ్యే అవకాశం కనిపిస్తాం? సో ఖచ్చితంగా ఈ కేసులో ఈ కోర్టులో, ఎందుకంటే ఇప్పటికే ఈడీ కేసులో ఆమెను అరెస్ట్ చేసింది, ఈ ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉంది, ఇప్పుడు సిబిఐ కూడా అరెస్ట్ చేసింది కాబట్టి సో ఖచ్చితంగా కస్టడీ కోరే అవకాశం ఉంది. వారం రోజుల పాటు ఆమెను విచారించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సిబిఐ ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే వాళ్ళ సిబిఐ గతంలో ఏదైతే అరెస్ట్ చేసిన సందర్భంగా కొంతమందిని ఈ కేసులో పలువురు సౌత్ గ్రూప్ ప్రతినిధులు, బిజినెస్ మ్యాన్లు, పొలిటీషియన్స్ ను అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి స్టేట్మెంట్స్ తీసుకుంది. ఛార్జ్ షీట్ లో కూడా కీలకంగా కవిత పేరు ప్రస్తావించింది. సో ఆ సందర్భంగా కవితను విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయి. కవిత యొక్క పాత్ర చాలా పెద్దగా ఉంది ఇందులో.
సౌత్ గ్రూప్ రిప్రజెంటేటివ్ గా కవిత ఉన్నది. కవితనే వెనకాల ఉండి డబ్బులంతా ఇన్వెస్ట్మెంట్ తీసుకుంది. ఆ డబ్బులంతా ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీకి మృతుల రూపంలో వెళ్ళడం, అదంతా గోవా ఎన్నికల్లో ఖర్చు పెట్టడం. సో ఇదంతా ఒక క్విట్ ప్రోగో రూపంలో జరిగిన వ్యవహారం కాబట్టి సిబిఐ ఛార్జ్ షీట్ లో గతంలో విజయ్ నాయర్ అయితే బుచ్చిబాబు అరెస్ట్ సందర్భంగా కూడా ప్రధానంగా ప్రస్తావించింది. బుచ్చిబాబు కవితకు సంబంధించిన ఆడిటర్. సో అతన్ని విచారిస్తే అన్ని విషయాలు వచ్చాయి. సో అందుకోసమే ఇలాంటి ఆమెను ఈరోజు నిన్న అరెస్ట్ చేసిన తెలుస్తోంది. సో ఈ కేసులో చూసుకుంటే ఇప్పటికే సో ఈ ప్రధానంగా ఈ సిబిఐ మోపిన అభియోగాలు కానీ ఈడీ మోపిన అభియోగాల్లో ఖచ్చితంగా కవిత పాత్ర ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఎందుకంటే మొన్న కవిత బెయిల్ పిటిషన్ వేసినప్పుడు కూడా ఈ స్పెషల్ బెంచ్ అయితే కోర్టు కూడా తిరస్కరించింది. దానిలో ఖచ్చితంగా పేర్కొంది కవిత సామాన్యురాలు కాదు, కవిత ఎమ్మెల్యేగా ఉంది, ఎమ్మెల్సీగా ఉంది. ఆమె పాత్ర చాలా ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈడీ ప్రస్తావించిన అన్ని అంశాల్లో కూడా కవిత ఈ అవినీతి పాల్పడట్లు, డబ్బులు మృత రూపంలో ఇచ్చినట్లు ఖచ్చితంగా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి బెయిల్ ఇవ్వలేమని తిరస్కరించింది. సో కాబట్టి ఈ రోజు సిబిఐ ఈ రోజు కోర్టులో ఏ విధంగా వాదించబోతుంది, సిబిఐ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏ విధంగా ముందు పెట్టబోతుందని మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ అశోక్.